హాయ్ హలో నమస్తే నేను మీ యాంకర్ పప్పు ఈ రోజు మనతోని కన్సల్టెంట్ న్యూరో సైకాట్రిస్ట్ అండ్ సెక్సియాలజిస్ట్ డాక్టర్ సునీల్ రెడ్డి గారు మనతోని ఉన్నారు. అండ్ సెక్చువల్ సమస్యలు ఏవైతే ఉన్నాయో సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ గుడ్. థ్యాంక్ యూ. ఓకే. సంథింగ్ ఎప్పుడైనా ఏదైనా ఇష్యూ జరిగి ఏదైనా సంథింగ్ ఏదైనా డ్యామేజ్ అయింది అనుకోండి, అంగం దగ్గర ఏదైనా చిన్నప్పుడు కానీ పెద్దగా అయిన తర్వాత ఆ సర్జరీ అయింది అనుకోండి, వాడు అప్పటికి ఆపరేషన్ కన్నా ముందు తన అంగం మంచిగా గట్టి పడేది, మంచిగానే ఉండేది. ఆఫ్టర్ దట్ ఏమన్నా సమస్యలు ఏమైనా వచ్చే అవకాశాలు ఉంటాయా సార్ అంగానికి? కరెక్ట్ గా అడిగారండి. యూజువలీ అంగానికి ముందర చర్మం కావచ్చు, దాన్ని సర్కంసేషన్ అంటాము. సర్కంసేషన్ తర్వాత కానివ్వండి, అండ్ స్క్రోటమ్ బాల్స్ ఉంటాయి కదా, బాల్స్ కి ఏదైనా ఇంజురీ జరిగినప్పుడు హైడ్రోసీల్ కానివ్వండి, వారికోసీల్ కానివ్వండి, ఇలాంటి చిన్న చిన్న ఆపరేషన్స్ జరుగుతుంటాయి. ఈ ఆపరేషన్ కి ముందు ఏంటంటే వాళ్ళకి అంగస్తంభన బాగానే ఉంటుంది. ఆపరేషన్ చేసిన తర్వాత కొద్ది గొప్ప ఈ మానసిక ఇబ్బంది వల్ల, ఆ యాంగ్జైటీ వల్ల, ఈ డిప్రెషన్ వల్ల వాళ్ళకి అంగస్తంభన లోపాలు రావచ్చు. అందరికీ కాదు, కొంతమందికి రావచ్చు. వీళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. అందులో ఈ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ చాలా ఉపయోగపడుతుంది. దీన్ని ఈజీగా వాళ్ళు ముందులాగా ఎలాగైతే అంగస్తంభనలు వస్తాయో, అంగస్తంభన లోపాలు లేకుండా మనం కరెక్ట్ చేయొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా విషయాలు తెలుసుకున్నాం. అండ్ మరో వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.